గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ నోవా అజయ్ కుమార్. ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రపంచంలో ప్రజల్ని భయపెడుతున్న మరొక మహమ్మారి హంటా వైరస్. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ముగ్గురు చనిపోవడం, మరొక ముగ్గురు తీవ్ర అస్వస్థతకు లోనవడం. కోవిడ్ తర్వాత ఇది అంత ప్రమాదకరమైందా? హంటా వైరస్ అంటే ఏంటి? ఇది ఎక్కడ ప్రబలింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవి హోండియస్ అనే క్రూయిజ్ షిప్లో అరుదైన హంటా వైరస్ వ్యాప్తి చెందడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. నెదర్లాండ్స్కు చెందిన ఓషన్ వైడ్ ఎక్స్పెడిషన్ నిర్వహిస్తున్న ఎంవి హోండియస్ అర్జెంటీనా నుండి అంటార్క్టికా మీదుగా సాగుతున్న ఈ సాహసయాత్రలో ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికులు చనిపోవడం, మరొక ముగ్గురు తీవ్రంగా అస్వస్థతకు లోనవడం జరిగింది. దాదాపు 150 మంది ఉన్న ఈ యొక్క నౌకలో అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వర్డ్ తీరానికి సమీపంగా సహాయం కోసం నిలిచిపోయింది. దాదాపు 150 మందితో ఉన్న ఈ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వర్డ్ తీరానికి సమీపంగా సహాయం కోసం నిలిచిపోయింది. కేప్ వర్డ్కి చేరుకున్న తర్వాత సహాయం కోసం నౌకలోని వారు స్థానిక అధికారులను అభ్యర్థించారు. కానీ ప్రజారోగ్యం, అంటువ్యాధుల దృష్ట్యా రేవులో నిలుచుటకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల తీరానికి సమీపంలో సముద్రంలోనే నిలిచిపోయింది. హంటా వైరస్ ఇది ఎలుకల ద్వారా మనుషులకు సంక్రమించే ఒక తీవ్రమైన కోవిడ్ లాంటి మహమ్మారి. ఇది మనుషులకు ఎలుకల విసర్జితాల ద్వారా, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనుషులు ఈ ఎలుకల విసర్జితాలను తాకినప్పుడు లేదా గాలి ద్వారా ఇది ఎలుకల నుంచి మనుషులకు సంక్రమిస్తుందన్నమాట. అరుదుగా ఇది కొన్ని స్ట్రెయిన్స్ మనుషుల నుండి మనుషులకు కూడా వ్యాప్తి చెందినట్లుగా ఇది నిర్ధారణ అయింది. లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రారంభ దశలో అనగా 1 నుండి 8 వారాల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, తర్వాత అలసట, వాంతులు, డయేరియా వంటి లక్షణాలతో ప్రారంభమయ్యి తర్వాత ఈ వ్యాధి తీవ్రతరం అవుతుంది. ఈ యొక్క హంటా వైరస్ తీవ్రతరమైనప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? శ్వాస తీసుకోవడం ఇబ్బంది, దగ్గు, తర్వాత ఛాతిలో నొప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, తర్వాత హార్ట్, లంగ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి తీవ్ర దశలో ప్రమాదకరంగా మారుతుంది. దాదాపు 30 నుండి 50% వరకు మరణాలు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. అయితే దీనికి హంటా వైరస్ సోకినప్పుడు దీనికి కోవిడ్ లాగే ప్రత్యేకమైన చికిత్స విధానం ఏది లేదు, మందులు ఏవి లేవు. కానీ దీనిని లక్షణాలను బట్టి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించవలసిన అవసరం ఉంది. హంటా వైరస్ సోకినప్పుడు కోవిడ్ లాగే దీనికి ప్రత్యేకమైన చికిత్స కానీ ఏది లేదు. హాస్పిటల్లో చేర్చి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం తప్ప లక్షణాలను బట్టి చికిత్స అందించడం జరుగుతుంది. అయితే హంటా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనుకున్నాం కదా. కాబట్టి ఎలుకలు లేకుండా చూసుకోవాలి. ఎలుకలతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు. ఎలుకలు తాకిన ఏ ఆహారాన్ని తీసుకోకుండా మనం శ్రద్ధ తీసుకొని మన గృహాలు, ఇంటి ఆవరణలు పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటే హంటా వైరస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సహజంగా భారతదేశంలో ఈ యొక్క వైరస్ అంతగా పెద్దగా వ్యాప్తి చెందదు అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం హంటా వైరస్ నుంచి కాపాడుకోవచ్చు.